కృష్ణ రిమాండ్ను 6TV ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. 6TV సంపాదించినటువంటి రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. 45 పేజీల రిమాండ్లో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. శివ బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక తనిఖీల్లో భారీగా ఆస్తులు 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లను సేకరించారు. ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇది బహిరంగ మార్కెట్లో 10 రెట్లు ఉంటుందన్నారు. ఇది అక్రమంగా సంపాదించిన 99 లక్షల క్యాష్ ను సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. అటు బ్యాంక్ అకౌంట్లలో 58 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. శివ బాలకృష్ణ దగ్గర 51 లక్షల విలువైన కార్డులు ఉన్నట్టు తెలియజేసింది ఏసీబీ. ఇవే కాకుండా 8,26 లక్షల విలువైన సిల్వర్ వాచ్లు, మొబైల్ ఫోన్లు, గృహ ఉపకరణాలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు పలు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ ఏసీబీ అధికారులైతే సోదాలు చేశారు. 155 డాక్యుమెంట్ షీట్లు, 4 పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నారు. 20 ఎల్ఐసి బాండ్లు, ఐటీ రిటర్న్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక తనిఖీలో లభించిన 4 పాస్బుక్ల బినామీలను విచారించాల్సి ఉందని ఏసీబీ అధికారులైతే తెలియజేశారు. ఇప్పటికీ పలువురు బినామీలను గుర్తించినట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్టులో తెలియజేసింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ను 6TV ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. 6TV సంపాదించినటువంటి రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇక రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. 45 పేజీల రిమాండ్లో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. శివ బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా ఆస్తులు, 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లను సేకరించారు. ఇక ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇది బహిరంగ మార్కెట్లో 10 రెట్లు ఉంటుందన్నారు. అలాగే అక్రమంగా సంపాదించిన 99 లక్షల క్యాష్ ను సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. అటు బ్యాంక్ అకౌంట్లలో 58 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. శివ బాలకృష్ణ దగ్గర 51 లక్షల విలువైన కార్డులు ఉన్నట్లు తెలియజేసింది ఏసీబీ. ఇవే కాకుండా 8,26 లక్షల విలువైన సిల్వర్ వాచ్లు, మొబైల్ ఫోన్లు, గృహ ఉపకరణాలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు పలు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ ఏసీబీ అధికారులైతే సోదాలు చేశారు. 155 డాక్యుమెంట్ షీట్లు, 4 పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నారు. 20 ఎల్ఐసి బాండ్లు, ఐటీ రిటర్న్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో లభించిన 4 పాస్బుక్ల బినామీలను విచారించాల్సి ఉందని ఏసీబీ అధికారులైతే తెలియజేశారు. ఇక 6TV సంపాదించినటువంటి రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు లైవ్ ద్వారా. మణికంఠ, చెప్పండి, శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సో ఏదైతే మన 2 రోజుల క్రితం మణికొండతో పాటు 20 చోట్ల ఏదైతే శివ బాలకృష్ణ మీద దాడులు జరిగాయో దాని మీద డీటెయిల్స్ అయితే ఈరోజు ఏసీబీ అధికారులు మనకైతే ఇవ్వడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. శివ బాలకృష్ణ ఏసీబీకి ఎటువంటి విచారణలో సహాయం చేయలేదు, నిరాకరించారని చెప్తున్నారు. దాంతోపాటు మరిన్ని వివరాలు తెలుసుకుంటే 1994లో గ్రూప్ 1 కేడర్లో సర్వీస్లోకి వచ్చిన శివ బాలకృష్ణ అనంతపురం, గుంటూరు, వైజాగ్, జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖలు అయితే కీలక పదవుల్లో ఉన్నారని చెప్పి అయితే తెలియజేశారు. 2021 నుంచి 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఏదైతే జరిగిందని చెప్తున్నారు. సో దీంతోపాటు 4.9 కోట్ల స్థిరాస్తులు, 8.2 కోట్ల చరాస్తులుగా ఏసీబీ వాళ్ళు విచారణలో చేపట్టి తెలిసింది మనకి. డాక్యుమెంట్ల ప్రకారం 10 కోట్లు ఆస్తుల విలువ బహిరంగంగా 10 రెట్లు ఎక్కువ, అంటే దగ్గర సుమారు ఒక 100 కోట్లుగానే చెప్పుకోవచ్చు. దాంతోపాటు అదేవిధంగా పుప్పలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లాతో పాటు సోమాదిగూడ లెజెండ్ తులసిలో ఫ్లాటు, శేర్లింగపల్లి అదితియుల ఫ్లాటు, మల్కాజ్గిరి, అటు చేవెల్లో ఫ్లాట్స్ కూడా కొనుగోలు చేయడం అయితే జరిగింది. శివ బాలకృష్ణ పేరు మీద అయితే ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు నాగర్ కర్నూలు 12.13 ఎకరాలు, అదేవిధంగా చేవెళ్ళ, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్ భూములు అయితే ఫ్లాట్స్ కొనుగోలు చేయడం, అటు ఓపెన్ ఫ్లాట్సే కానీ లేదంటే ఇటు విల్లాస్ కూడా భారీగా
కొనుగోలు చేయడం అయితే జరిగింది. దాంతోపాటు ఇంట్లో అయితే 99 లక్షల నగదు, 4 కార్లు విలువ చేసే 51 లక్షలు విలువ చేసే 4 కార్లు, అదేవిధంగా 58 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ప్రజెంట్ అయితే ఏసీబీ అధికారుల సోదాలు దొరకడం జరిగింది. దాంతోపాటు 32 లక్షలు విలువ చేసి 120 ప్రీమియం వాచెస్ ఏదైతే కంపెనీ ట్యాగ్ వేర్ కానీ రోలెక్స్, రాడో ఇంకా అయితే సాఫ్ట్ ప్రీమియం కంపెనీలు ఉన్నాయో ఆ వాచ్లు అయితే దొరకడం జరిగింది, 120 వాచ్లు. దాంతోపాటు 31 అటు యాపిల్ ఫోన్స్ 15, ఒక ట్యాబ్లు 15, మొత్తం 31 దొరికాయి. దీని విలువ 15 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు ఏసీబీ వాళ్ళు. దాంతోపాటు పలు ఇన్ఫ్రా కంపెనీలపై కూడా ఏసీబీ వాళ్ళు ఆ సోదాలు నిర్వహించారు. ఏదైతే ఆ బినామీ పేరుతో శివబాలకృష్ణ అయితే బినామీ పేరుతో పెట్టారో సో దాంతోపాటు సాయి సందీప్ ఇన్ఫ్రా, కార్విధన్ స్పేస్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్, పలు ఇన్ఫ్రా కంపెనీలపై సైతం సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఉప్పల్లో సోదరి, కొర్రమల సోదరులు హిమాయత్ నగర్లో బామర్ది నివాసంలో ఏసీబీ అయితే దాడులు చేయడం జరిగింది. సో దాంతోపాటు 155 డాక్యుమెంట్ షీట్లో 4 పాస్బుక్లు అయితే బినామీలు అయితే విచారించాల్సి ఉందని చెప్తున్నారు దీపిక. కాకపోతే ఆల్రెడీ మొన్న ఏదైతే 24 గంటల సోదాలు నిర్వహించి అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటలకి అరెస్ట్ అయితే చేయడం జరిగింది. శివబాలకృష్ణని హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణగా గుర్తించారు. గత 2 ఏళ్ళుగా అతనిపై 2 ఏళ్ళ ముందే కేసు అయితే రావడం జరిగింది. కాకపోతే హైయర్ ఆఫీసర్ ఒత్తిడి వల్ల ఈ కేసు అయితే స్లోగా నడిచిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో సో శివబాలకృష్ణ మీద ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఏసీబీ దోదాలో ఇంత భారీ దాంట్లో డబ్బులు దొరకడం అయితే చాలా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు దీపిక. మనకంటే అలానే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వీటితో పాటు ఇంకా ఎలాంటి అంశాలను రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు ప్రస్తావించారు శివ బాలకృష్ణకు సంబంధించినటువంటి? అంటే ప్రజెంట్ అయితే ఇంకా లాకర్లు అయితే ఓపెన్ చేయలేదు. లాకర్లో కూడా అంటే ఎటువంటి విచారణకి సహకరించట్లేదని చెప్తున్నారు. ఇంకా లాకర్లు ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సిందిగా చెప్తున్నారు. ఆ బ్యాంకర్లకు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్ బ్యాంకులో లాకర్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు కావచ్చు, అటు బంగారం కావచ్చు, నగదు కావచ్చు, ఏదైనా ఇంకా తెలియదు. కాకపోతే లాకర్లు అయితే ఓపెన్ చేయాల్సింది చెప్తున్నారు దీపిక. కాకపోతే ప్రజెంట్ దొరికిన ఆస్తుల విలువ దగ్గర 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. అటు జిహెచ్ఎంసీలో ఇంతకుముందు ఏదైతే లేఅవుట్ల గురించి పర్మిషన్ కావాలన్నా సరే ఇతను చేయి తరపాల్సిందే, లేదంటే లేఅవుట్ పర్మిషన్ అయితే ఉండదు అని చెప్పి చాలామంది బాధితులు కూడా ఇంతకుముందు ఎవరైతే లంచం తీసుకుని ఇచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి ఏసీబీ వాళ్ళకి అయితే చెప్పడం జరిగింది. అలానే మనకంటే ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్లు ఏసీబీ అధికారులు ఏవైతే తనిఖీలు చేశారో వీటిలో పాస్బుక్లకు సంబంధించినటువంటి బినామీలు కూడా ఎవరైతే ఉన్నారో వారిని కూడా విచారించాల్సిందిగా ఉందని కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. ఇప్పటికే పలువురిని కూడా చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సో ప్రస్తుతం అయితే 5 బినామీలుగా ఉన్నారని చెప్తున్నారు. ఆ బినామీల అకౌంట్లు, అదేవిధంగా వాళ్ళ అకౌంట్లు, పాస్బుక్లు, వాళ్ళ ఆ డీటెయిల్స్, ల్యాండ్, వాళ్ళ ఆస్తులు కూడా విచారించేలా చూస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీగా కూడబెట్టడంలో కూడా గవర్నమెంట్ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు ఈ 4 ఎవరైతే బినామీలు 4 ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. దాంతోపాటు ఏసీబీ వాళ్ళు స్పెషల్గా కస్టడీ నిమిత్తం ఈరోజు మార్నింగ్ అపీల్ చేసుకోవడంతో కస్టడీకి అయితే ఏసీబీ అధికారులు కస్టడీకి అయితే తీసుకున్నారు దీపిక. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మణికంఠ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ను 6 టీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. 6 టీవీ సంపాదించిన రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. 45 పేజీల రిమాండ్లో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. శివ బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక తనిఖీలో భారీగా ఆస్తులు, 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లను సేకరించారు. ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇది బహిరంగ మార్కెట్లో 10 రెట్లు ఉంటుందన్నారు. అలాగే అక్రమంగా సంపాదించిన 99 లక్షల క్యాష్ను సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు.
అటు బ్యాంక్ అకౌంట్లలో 58 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. శివ బాలకృష్ణ దగ్గర 51 లక్షల విలువైన కార్డులు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. ఇవే కాకుండా 8,26 లక్షల విలువైన సిల్వర్ వాచ్లు, మొబైల్ ఫోన్లు, గృహ ఉపకరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక మరోవైపు చూసుకుంటే పలు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ ఏసీబీ అధికారులైతే సోదాలు చేశారు. 155 డాక్యుమెంట్ షీట్లు, 4 పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నారు. 20 ఎల్ఐసి బాండ్లు, ఐటీ రిటర్న్స్ పత్రాలనైతే స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో లభించిన 4 పాస్బుక్ల బినామీలను విచారించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురు బినామీలను గుర్తించినట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్టులో తెలియజేసింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.